హలో గాయ్స్. సో యాక్చువల్లీ వీడియో కేరళ ట్రిప్ గురించి. సో కేరళ వెళ్ళాలని ప్లాన్ చేసిన వాళ్ళందరికీ మా ఎక్స్పీరియన్స్లో కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్తాను. మేము కేరళలో 3 ప్లేసెస్ కవర్ చేయాలని ప్లాన్ చేసాం. ఫస్ట్ మేము మున్నార్ వెళ్ళాం, బట్ 3 ప్లేసెస్ కవర్ చేయాలంటే టైం చాలా తక్కువ అయిపోతుంది. సో మీరు కూడా కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తే టైంని బట్టి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకోండి. మేమైతే ఫస్ట్ మున్నార్ వెళ్ళిన తర్వాత అక్కడ నేషనల్ పార్క్కి వెళ్ళాము. సో అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. నేను కూడా ఒక యాక్టివిటీ ట్రై చేశాను. సో వీడియోలో మీరు చూడొచ్చు. సో అదే అనమాట, సైక్లింగ్ది అది చేశాను. నాకు చాలా భయం వేసింది యాక్చువల్లీ. నేను అసలు యాక్చువల్గా నాకు సైకిల్ తొక్కడం రాదు, బట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ థ్రెడ్స్తో అది కట్టారు కాబట్టి సో నేను అది ట్రై చేశాను. బట్ చాలా డిఫరెంట్గా ఉండింది అనమాట, సూపర్. అండ్ నా హస్బెండ్ వచ్చేసి ఇది ట్రై చేశాడు, వీడియోలో కనబడుతుంది కదా అది. సో అది కూడా చాలా ప్లేసెస్ వెళ్ళాలి. సో మేమైతే ఎక్కువ ఫన్గా ఇది చేసామన్నమాట ఇద్దరం. సో దాంట్లో ఇద్దరం నాకు ఫస్ట్ రాలేదు. సో జస్ట్ 1 మినిట్ ఇంకా ఇది చూసిన తర్వాత అర్థమైంది. సో నేను ఇంకా వెళ్ళి మా హస్బెండ్కి అడ్డం వెళ్తున్నా. తను ఫస్ట్ చెప్పాడు అసలు రాదు అని చెప్పి, ఇప్పుడేమో ఎందుకు నా వెనకాల చూస్తున్నాను చెప్పి కొంచెం సతాయించాను అనమాట దాంతో. అండ్ బాగా ఫన్గా ఉండింది. సో ఇదైతే మేము చాలా ఎంజాయ్ చేసాం యాక్చువల్గా. అండ్ ఇక్కడ వచ్చేసి కిడ్స్కి అండ్ పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట యాక్టివిటీస్. సో చాలా అంటే చాలా ఉన్నాయి. సో మీరు మార్నింగ్ వెళ్తే ఈజీలీ ఈవినింగ్, ఇప్పుడు ఫర్ సపోజ్ మార్నింగ్ ఒక 10-11కి వెళ్తే మీకు అవన్నీ చూసుకొని అయ్యేసరికి 3 అయితే మాత్రం షోర్గా అవుతుంది. సో కిడ్స్ ఉంటే మాత్రం ఈజీలీ 4 అవుతుంది. సో నార్మల్గా 2 కపుల్స్ అలా ఉంటే మార్నింగ్ 10కి అలా వెళ్ళి 2 వరకు కూడా రిటర్న్ అవ్వచ్చు అలా. అండ్ మేము తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఒకటి బొటానిక్ గార్డెన్కి కూడా వెళ్ళాము. సో అక్కడ వచ్చేసి కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి అంతే, అండ్ అంత పెద్దగా అనిపించలేదు నాకు. అండ్ తర్వాత అక్కడ ఒక బ్యూటిఫుల్ రిజర్వ్ ఏరియా ఉండిందనమాట. సో అక్కడ బోటింగ్కి వెళ్ళాము. సో బోటింగ్ టికెట్స్ దొరకడానికి చాలా టైం వెయిట్ చేయాల్సి వచ్చింది. వన్స్ బోట్ రైడ్ స్టార్ట్ అయ్యాక మాత్రం సీరియస్లీ బ్యూటిఫుల్గా ఉండిందనమాట. కిడ్స్తో వెళ్తే వాళ్ళకు కూడా చాలా ఎంజాయ్గా ఉంటుంది. సో చాలా ఎంజాయ్ చేస్తారు. సో చాలా అంటే చాలా బాగుంది. ఏదో చిన్న షూటింగ్స్ కూడా ఇక్కడ అయ్యాయంట. సో అది అక్కడ మాట్లాడుకుంటే విన్నాను. అండ్ అక్కడ పెట్టారు, కొన్ని స్పాట్స్ ఉన్నాయంట అది అండ్ ఓవరాల్గా అయితే మున్నార్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇంకా మేము మున్నార్లో 2 డేసే ఉన్నాము. తర్వాత వచ్చేసి అల్పుజా వెళ్ళామన్నమాట. సో అల్పుజాలో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి బోట్ రైడ్. మేమైతే ఫుల్ డే బోట్ రైడ్స్ తీసుకోలేదు, జస్ట్ 3 అవర్స్ ప్యాకేజ్ తీసుకున్నాము. ఎందుకంటే అంతసేపు బోట్లో ఉండడం మాకు అనవసరం అనిపించింది. నైట్కి ఇంకో ప్లేస్కి ట్రావెల్ కావాలి కాబట్టి 3 అవర్స్ రైడ్ అయితే పర్ఫెక్ట్గా అనిపించింది. తర్వాత తక్కెడ వెళ్ళామన్నమాట. సో అక్కడ మాత్రం సీరియస్లీ సింపుల్గా బోట్ రైడ్ ఉంటుంది, కానీ అక్కడ మెయిన్గా ఎనిమల్స్ చూడొచ్చు. సో మేము వెళ్ళినప్పుడు మాత్రం ఒక్క ఎనిమల్ కూడా కనిపించలేదు. సో పర్సనలీ నాకైతే కొంచెం వేస్ట్ అనిపించింది. మేబీ రైట్ టైంకి వెళ్తే ఎనిమల్స్ కనిపిస్తాయేమో. అండ్ తర్వాత బోట్ రైడ్ అయిపోయిన తర్వాత తక్కెడలో కథకళి షో చూడడానికి వెళ్ళాము. అక్కడ కలర్ కూడా ఉంటుంది, కానీ మేము వెళ్ళేసరికి అది క్లోజ్ అయిపోయింది. సో 2 ఒకేసారి చూడలేం కాబట్టి ఇంకా మేము ఓన్లీ కథకళి మాత్రమే చూసాము. కథకళి షో అరౌండ్ 30-40 మినిట్స్ ఉంటుంది. వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్, కాస్ట్యూమ్స్, యాక్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఇలా కల్చర్లో కథకళి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. లైవ్గా చూడడం నాకు చాలా బాగా అనిపించింది. మీరు వీడియోలో వాళ్ళ ఎక్స్పీరియన్స్, యాక్టింగ్ ఎలా చేస్తున్నారో చూడొచ్చు. ఫస్ట్ అయితే ఎవరైతే అది చేస్తున్నారో తనకు చెప్పిందనమాట, నేను ఇలా చేస్తాను, నువ్వు అలా చేయి. ఇప్పుడు నార్మల్గా ఇంట్లో మన మదర్ కానీ ఎవరైనా ఏదైనా పని చెప్తే ఎలా చేస్తారు అలా. సో అమ్మాయి కూడా చాలా బాగా యాక్ట్ చేసింది, భలే అనిపించింది నాకు. సో కొంచెం సేపు అయితే మేము ఎంజాయ్ చేసాము. సో ఆ అమ్మాయిదే ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ నచ్చింది షో, బట్ బాగానే ఉండింది. సో మీరు నెక్స్ట్ టైం కేరళ వెళ్తే కనుక సో ఇలాంటివి కొంచెం ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక్కడ వచ్చేసి మేము బోట్ రైడ్కి వెళ్ళినప్పుడు కొన్ని వీడియోస్ తీసాను. ఇది మాత్రం నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. సో అక్కడ మాత్రం అప్పుడు ఈవినింగ్ టైంలో సన్సెట్ వ్యూ, ఓ మై గాడ్, సీరియస్లీ ఆ బోట్లో అలా వెళ్తూ ఇది మాత్రం నాకు సూపర్ అంటే సూపర్ అనిపించింది. సో కొన్ని పిక్స్ కూడా క్యాప్చర్ చేశాను, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ వాటరే. సో ఈ వాటర్ అయితే నచ్చలేదు, కొంచెం స్మెల్ అనిపించింది. దాని లోపల అవన్నీ ఉంటాయి కదా, ఫిషెస్ అండ్ గ్రీనరీ అవన్నీ ఉంటాయి కదా సో కింద. సో నాకు కొంచెం స్మెల్ అయితే అనిపించింది. వాటర్ అంతా ఏం క్లీన్గా లేవు. బోట్ రైడ్ విషయానికి వస్తే వాళ్ళు 1 డే ప్యాకేజ్కి అరౌండ్ 8,000 చెప్పారు. పర్సనలీ నాకు అంత అమౌంట్ పెట్టి ఫుల్ బోట్ ఉండడం అనవసరం అనిపించింది. సో ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తే మీరు చేయండి, బట్ నేనైతే 3 అవర్స్ ప్యాకేజ్ తీసుకున్నా. తర్వాత దగ్గరలో కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము. సో అక్కడ ఒక వాటర్ ఫాల్కి అండ్ జీప్ సఫారీకి వెళ్ళాము. సో అక్కడ అంతే. అండ్ తర్వాత వెళ్ళే దారిలో ఇళయరాజా గారి ఇల్లు అంట ఇది. సో ఇక్కడ ఉండింది, చూస్తూ వెళ్ళాము. అండ్ జీప్ సఫారీకి వెళ్తున్నప్పుడు
రోడ్లు అయితే అంత ఏం మంచిగా అనిపించలేదు. సో చాలా అంటే చాలా ఘాట్ రోడ్స్ ఉన్నాయి అక్కడ. అండ్ తర్వాత ఇంకా మేము ఆ రూట్ అయితే నిజంగా నాకు కొంచెం భయం అనిపించింది. అంతా సూపర్ అన్నట్లు అనిపించలేదు. అండ్ వెళ్ళినప్పుడు మేము ఇక్కడ ఈ సన్సెట్ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. సో ఇక్కడ మెయిన్ కొన్ని ప్లేసెస్ మాత్రమే బాగున్నాయి అంతే. అండ్ బట్ ఈ వ్యూ పాయింట్ మాత్రం బాగుంది, బట్ చాలా లాంగ్ అనమాట. అండ్ రోడ్ కూడా బాగాలేదు. సో ఇలాంటివి కొంచెం దూరం ఉన్నాయి, ఇంకా కొంచెం ఘాట్ రోడ్స్ ఉన్నాయి ఎక్కువ అంటే కూడా కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. చూసారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో. సో ఇదనమాట. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.